అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్టర్స్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ, సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. మామూలుగా అమ్మాయిలకి వెన్ దే ఆర్ ఇన్ దేర్ మంత్లీ థింగ్ షూట్స్ జరుగుతుంటాయి బయట ఆఫీసులో, సాఫ్ట్వేర్ ఆఫీసులో అయితే యూ కెన్ పే, అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు, హెల్త్ బాగాలేదని వెళ్ళిపోతావు, లేకపోతే ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యూఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు. వెన్ యూఆర్ షూటింగ్ చాలా లక్షలతో కూడింది అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు, అండ్ సమ్ టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది. హౌ డూ యాక్ట్రెసెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు. హౌ డిడ్ యూ మేనేజ్ అండ్ హౌ డస్ ఇట్ దట్ వర్క్ ఇక్కడ? యూ కాంట్ టేక్ అ లీవ్ ఆబ్వియస్లీ, బికాజ్ మన అంటే కాంబినేషన్స్ డేట్స్ ఉంటాయి. అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ మనీ. మనం ఒక 1 hour డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది. ఇట్స్ ఆల్ మనీ హియర్. సో రిస్క్ తీసుకోలేవు. సో నేను అట్లా అంటే వెన్ ఐఎమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్ ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్, లైక్ పెయిన్ కిల్లర్స్. బట్ వాళ్ళకి అర్థమవుతుంది. యా, ఐ మీన్ నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు దే వాజ్ దిస్ క్రూషియల్ సీన్ అనమాట. చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే. అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఐమ్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్తే హీ అండర్స్టూడ్. హీస్ లైక్ ఓకే, యూ వాంట్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్. ఓకే కొద్దిసేపు యూ వాంట్ టేక్ రెస్ట్, యూ వాంట్ డూ దిస్ సీన్ లిటిల్ లేటర్. అట్లా హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ ఆర్ యాక్చువల్లీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ యా దే విల్ అండర్స్టాండ్ అండ్ మీకు కొంచెం టైమ్ ఆఫ్ ఇస్తారు. బట్ ఆ ఫ్రీనెస్ ఉంటుందా మనం చెప్పుకోగలం? యా అబ్సల్యూట్లీ. అంటే ఫ్రీనెస్ అన్నది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలీదు. నీకు ఒక అమ్మాయిలకి ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది. మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడచ్చలే, ఇట్స్ అ వెరీ అంటే కన్సిడర్ చేస్తారా లేదా, చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్. ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చి అడిగారు లైక్ ఐ యూ ఫీలింగ్ ఓకే, ఐ యూ ఫైన్, వాట్ హ్యాపెండ్, ఐ యూ చమ్మింగ్ అ వాట్. ఆయన ఇంత ఓపెన్ కానీ లైక్ ఓకే ఇదేం పెద్ద టాబూ టాపిక్ కాదు, నువ్వు మాట్లాడొచ్చు దీని గురించి అని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంటే మనకు ఇదొక అండర్ ద బ్రష్ అండర్ ద కార్పెట్ అంటారు చూడ, ఆ టాపిక్ లాగా ఇది చేస్తారు కదా. సో ప్రాబ్లీ వీ షుడెంట్ టాక్ అబౌట్ దిస్ విన్, ఎస్పెషలీ అబ్బాయిలతో మాట్లాడొద్దు, డిస్కస్ చేయొద్దు అనేది మనకి చాలా ఉండింది. చెప్తారుగా ఇంట్లో, కాలేజెస్లో కూడా అట్లా మనకి సెపరేట్. ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలందరినీ బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతారు అబౌట్ పీరియడ్స్. సో ఎగ్జాక్ట్లీ అబౌట్ పీరియడ్. సో ప్రాబ్లీ అప్పుడు నీకు ఏమనిపిస్తుంది సబ్ కాన్షియస్లీ, ప్రాబ్లీ అబ్బాయిలకి అసలు తెలియకూడదు ఇది. కానీ ఇంట్లో కూడా చెప్తారు కదా, యూనో మగవాళ్ళకి చెప్పకూడదు, మగవాళ్ళకి టచ్ చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇంత దూరంగా ఉండాలి, అది ఉండాలి, అదే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పొద్దు, డిస్కస్ చేయొద్దు అనేదే ఉంటుంది. బట్ అంటే టచ్ వుడ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్, హీ అండర్స్టూడ్ అండ్ లైక్ కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ దట్ పెయిన్ అండ్ ఆల్ గంటలు నిలబడాలి, ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే, థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది పెయిన్. సో ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ, ఇమోషనల్ సీన్ అన్నా అనుకో, నీకు అంతే. నాకైతే మెంటల్ నీకెందుకంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా, యూ హ్యావ్ టు యాక్ట్. సో మెంటలీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్. సో అంటే నాకు అప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్. అంటే ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ టఫ్, బట్ now I'm able to talk about it like openly. And recently if you see my Instagram, I've done a campaign also, Whisper వాళ్ళ గురించి. బిగ్ బాస్ లో కూడా వెళ్ళి నేను చెప్పాను లైక్ you can talk about it openly, you can absolutely discuss about it with your male friends and all, and now it's like it's open, like చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి. సో ఇప్పుడు నాకు if I'm on chums and all, నేను షూట్ అవుతున్నప్పుడు if I'm like really hard అంటే చాలా కష్టము, ఇప్పుడు నేను పని చేయలేను, కొంచెం టైమ్ ఆఫ్ కావాలి అంటే నేను చెప్తా. అదర్వైజ్ I'll take pain killers. బట్ యూ కాంట్ ఏంటిది ప్యాకప్ లీవ్
అంటే నీకు ఆబ్వియస్లీ నీకు డేట్ వస్తుందంటే నీకు ముందు తెలుస్తుంది లైక్ లెట్స్ సే ఒక 1 week ముందు యూ విల్ నో ఇట్ లైక్ అకార్డింగ్ టు యువర్ సివియారిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్ అండ్ టెల్ దెమ్ ప్రయర్ లైక్ మనకైతే ముందే చెప్పాలి లైక్ 1 week ముందుగా, ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా